ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇవాళ విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అదే సమయంలో ఇవాళ అమరావతిలో కేబినెట్ భేటీ ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమా హడావిడిని కాస్త పక్కన పెట్టి సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కేబినెట్ భేటీకి సంబంధించి అధికారికంగా విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా చంద్రబాబుతో పాటు నారా లోకేష్, ఇతర మంత్రులు, నాయకులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి కూడా పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. అయితే సినిమా విడుదల కావడం, అదే సమయంలో కేబినెట్ భేటీ ఉండడంతో పవన్ సచివాలయానికి వచ్చారు. దీంతో చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు పవన్ ఆత్మీయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు హరిహర వీరమల్లు చిత్రంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీనికి పవన్ కూడా స్పందన వస్తోందని చెప్పినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా అభినందనలు తెలిపారు. చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటున్న ఫోటోల్ని ఈసారి ప్రభుత్వంతో పాటు జనసేన కూడా విడుదల చేసి దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత పవన్ చిత్రం రిలీజ్ కావడంతో ఒకవైపు అభిమానులతో పాటు కూటమి పార్టీల శ్రేణులు కూడా పండుగ చేసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే కూటమి పార్టీలో టీడీపీ, బీజేపీ ఎప్పుడూ లేనంతగా పవన్ సినిమాను ఓన్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాయి. ఓవైపు వైసీపీ పవన్ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్వీట్లు పెడుతోంటే దానికి కౌంటర్గా కూటమి పార్టీలు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అయినట్లు కౌంటర్ ట్వీట్లు పెడుతున్నాయి.